హలో, ఈరోజు చపాతీకి సూపర్ టేస్టీ అయిన పన్నీరు ఆలు బఠానీ పచ్చి బఠానీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఆలుగడ్డ ఒక 10 మినిట్స్ చిన్నగా కట్ చేసి ఉడకబెట్టుకునేప్పుడు కొంచెం బఠానీలు వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలా. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్, ఒక 3 టమాటోస్ కొంచెం వేయించుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని అందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలా. తర్వాత పన్నీరు చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బండిలో అవి కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకోవాలా. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. అదే ప్యాన్లోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గ, ఒక బిర్యానీ లీఫ్, కరివేపాకు, జీలకర్ర, ఒక ఆనియన్ చిన్నదిగా కట్ చేసి వేసుకోవాలి. వేయించి పెట్టిన టమాటో, ఆనియన్స్ రుబ్బి వేసుకోవాలా. వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కారపొడి 2 టేబుల్ స్పూన్, ధనియా పొడి 2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొంచెం పసుపు వేసేసి కొంచెం ఉడకనివ్వాలా. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత తీసి కలబెట్టేసి ఉడకపెట్టుకున్న బఠానీ, ఆలుగడ్డ వేసేసుకొని బాగా కలిపేసి ఇంకొక 2 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి వేయించుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి బాగా కలిపేసుకొని 2 మినిట్స్ ఉడకనిస్తే టేస్టీ అయిన పన్నీరు ఆలు కర్రీ రెడీ.